Power of visualization. Power of visualization. To visualize. Visualization. Visualizing. Understood the importance of visualization. Visualize these. I would visualize. Visualizing every day. It is everything for me. సో లాస్ట్ వీడియోలో విజువలైజేషన్ ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. సో ఇప్పుడు విజువలైజేషన్ చేసిన తర్వాత చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే లెట్ గో అండ్ ట్రస్ట్. అంటే విజువలైజేషన్ కంప్లీట్ అయ్యాక నేను విజువలైజ్ చేశాను కదా, ఇది ఎప్పుడు వస్తుంది, ఈ రోజు వస్తుందా, రేపు వస్తుందా అని అబ్సెసివ్ గా ఆలోచిస్తూ ఉండకూడదు. ఎందుకంటే విత్తనం నాటిన తర్వాత రోజు మట్టి తవ్వి చూడం కదా, జస్ట్ దానికి టైం ఇచ్చి ప్రాసెస్ ని ట్రస్ట్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే టేక్ ఇన్స్పైర్డ్ యాక్షన్. అంటే కేవలం ఐస్ క్లోజ్ చేసి కూర్చుంటే సరిపోదు, మైండ్ లో క్రియేట్ చేసిన విజన్ కి మ్యాచ్ అయ్యే ఇన్స్పైర్డ్ యాక్షన్ కూడా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కావాలి అంటే ఫస్ట్ మీరు జాబ్ అప్లికేషన్ వేయాలి కదా. అండ్ నెక్స్ట్ అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఫోకసింగ్ ఆన్ హౌ, అంటే రిజల్ట్ మీద ఫోకస్ చేయకుండా అది ఎలా జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదా అనే డౌట్స్ పడుతూ ఉంటారు. అసలు హౌ అనేది యూనివర్స్ పని, మీ పని కేవలం ఫీలింగ్ మీద ఫోకస్ చేయడం మాత్రమే. అండ్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే విజువలైజింగ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ల్యాక్. అంటే నా దగ్గర ఏం లేదు, నాకు ఇది చాలా త్వరగా కావాలి అనే డెస్పరేషన్తో చేస్తే మీరు ల్యాక్ స్టేట్ని అట్రాక్ట్ చేస్తారు. అది ఆల్రెడీ ఉన్నట్టు ఫీల్ అవ్వట్లేదు అని అర్థం. అలా కాకుండా రిలాక్స్డ్గా గ్రేట్ఫుల్ స్టేట్లో ఉన్నప్పుడే ప్రాక్టీస్ చేయండి. ఇంకొంతమంది ఇది అసలు వర్కౌట్ అవుతుందా లేదా అని విజువలైజేషన్ మీద డౌట్ పడుతూ ఉంటారు. ఈ వీడియో ఫస్ట్ లో మెన్షన్ చేసినట్టు విరాట్ కోహ్లీ నుంచి ఎంతో మంది గ్రేట్ యాక్టర్స్ అండ్ మైకిల్ ఫిలిప్స్ లాంటి గ్రేట్ ఒలింపిక్ అథ్లెట్స్ వరకు అందరూ తమ డైలీ లైఫ్ లో విజువలైజేషన్ యూజ్ చేస్తారు. వాళ్ళందరికీ వర్క్ అయినప్పుడు మనకెందుకు వర్క్ అవ్వదు? సో ప్రాసెస్ ని ట్రస్ట్ చేయండి. డైలీ 5 to 10 minutes ఎంజాయ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇన్స్పైర్డ్ యాక్షన్ కూడా తీసుకోండి. ఈ విజువలైజేషన్ థియరీస్ మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ దిస్ రీల్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఫాలో అవ్వండి.